దేవనామమునకు మహిమ కలుగునుగాక. మీకు నా ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యమును ధ్యానించుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 14వ అధ్యాయము 33వ వచనము. అంతటా యోవాబు రాజునొద్దకు వచ్చి ఆ సమాచారము తెలుపగా రాజు అబ్షాలోమును పిలువనంపించెను. అతడు రాజునొద్దకు వచ్చి రాజు సన్నిధిని సాష్టాంగ నమస్కారము చేయగా రాజు అబ్షాలోమును ముద్దు పెట్టుకొనెను. దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనము ప్రభు యొక్క ప్రేమను అర్థం చేసుకొనిన వారమై నిజాయితీ కలిగిన భక్తితో ముందుకు సాగిపోయే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. ఈ వచనాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఈ అధ్యాయము ఎలా ప్రారంభమైందో ఒక్కసారి మనము ఈ 14వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 1వ వచనం చూసినట్లయితే రాజు అబ్షాలోము మీద ప్రాణము పెట్టుకొని ఉన్నాడని వ్రాయబడి ఉన్నది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇక్కడ తండ్రి అయిన దావీదు హృదయము కుమారుడైన అబ్షాలోముపై ఉన్నది. అసలు ఇంతకీ ఏం జరిగింది? ఒక్కసారి మనం వెనుకకు తిరిగి చూసినట్లయితే ఈ అబ్షాలోము తన సహోదరుడైన అమ్నోనును చంపేశాడు. ఎందుకు చంపాడు అంటే అబ్షాలోమునకు సొంత సహోదరి అయిన తామారును సవతి సహోదరుడైన అమ్నోను అవమానించాడు. దానిని బట్టి మనసులో పగపెట్టుకొనిన అబ్షాలోము అమ్నోనును చంపి తన తాతగారైన తల్మయి అనే రాజునొద్దకు గెషూరు ప్రాంతమునకు పారిపోయాడు. అయితే 3 సంవత్సరాలు గడిచిపోయింది. దావీదు హృదయం అతని కుమారుడైన అబ్షాలోముపై ఉన్నది. కాబట్టి అబ్షాలోము మరలా వచ్చినప్పుడు ఈ దావీదు అతనిని ముద్దు పెట్టుకుంటూ ఉన్నాడు. చాలా కాలం తర్వాత దావీదు అతనిని కలిశాడేమో, అనగా ఆ 3 సంవత్సరాలు, ఆ తర్వాత 2 సంవత్సరాలు రాజ్యమునకు వచ్చిన తర్వాత కూడా దావీదు కలవలేదు గనుక ఈ చివరి వచనంలో వారిద్దరూ కలుసుకున్నారు. ఇందులో తండ్రి యొక్క కనికరం మనకు కనిపిస్తూ ఉంది. దావీదు తన కుమారుణ్ణి ముద్దు పెట్టుకోవటం అనేది క్షమాపణకు గుర్తుగా మనం చూడవచ్చు. తప్పు చేసిన బిడ్డను తండ్రి చేరదీయటం దేవుని ప్రేమకు ప్రతిరూపం. ప్రియ తల్లి, తండ్రి, ఒకవేళ మీ పట్ల, కుటుంబం పట్ల తప్పు చేసిన కుమారుణ్ణి ఇంకా శిక్షిస్తూనే ఉన్నారా? కోపము కంటే ప్రేమ బలమైనది అని మనం నమ్మాలి. కోపముతో, శిక్షతో సాధించలేనిది మనం ప్రేమతో సాధించగలం. కాబట్టి ఈ విషయంలో దేవుని ప్రేమను మనం చూపిస్తున్నామో లేదో ఒక్కసారి మనల్ని మనమే పరీక్షించుకుందాం. మన పాపాలు ఎంత ఘోరమైనవైనా మనం పశ్చాత్తాపంతో దేవుని యొద్దకు వస్తే ఆయన మనలను చేరదీసే దేవుడు గనక అదే విధమైన ప్రేమను మన పిల్లల పట్ల మనం చూపించాలి. అయితే ఇందులో మరి ఒక విషయం దాగి ఉంది. బాహ్య భక్తి, అంతరంగ మార్పు. అబ్షాలోమును సాష్టాంగ నమస్కారం చేశాడు. దావీదు ముద్దు పెట్టుకున్నాడు. అంటే దావీదు మనస్ఫూర్తిగా అబ్షాలోమును క్షమించాడు. కానీ అబ్షాలోము హృదయంలో నిజమైన పశ్చాత్తాపం లేదు. ఆ ముద్దు జరిగిన కొద్ది కాలానికే అతడు తన తండ్రికి వ్యతిరేకంగా కుట్ర పన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు మన మోకాళ్లను కాదు మన హృదయాలను చూస్తాడనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు. దేవుడు మనం ఎలా మోకరించామో, ఏ విధమైన వస్త్రధారణతో వచ్చామో, పైకి ఎంత భక్తి గలవారముగా ఉన్నామో అనేది కాదు గాని హృదయ రహస్యములు ఎరిగినవాడు, హృదయములను పరిశోధించగలవాడు, సమస్తమును ఎరిగినవాడు. ఎందుకంటే నూతన నిబంధనలో యేసు వారి హృదయాలోచన ఎరిగి అని రాయబడి ఉన్నది. కాబట్టి మన హృదయాలోచనలు, హృదయాంతరంగములలో ఉన్నది ప్రభువు చూస్తాడు. పైపైన చేసే క్షమాపణ వేడుకోలు ఆశీర్వాదాన్ని ఇవ్వదు. నిజమైన హృదయంలో వచ్చే పరివర్తన ప్రభు యొక్క సంపూర్ణమైన ఆశీర్వాదాలకు యోగ్యమైనది.
చూడండి, ఈ తండ్రి కుమారుల మధ్యలో ఒక మధ్యవర్తి ఉన్నాడు. అతడే యోవాబు. యోవాబు ఇక్కడ మధ్యవర్తిగా ఉండి తండ్రి కొడుకులను కలిపాడు. పాపులమైన మనల్ని కూడా తండ్రి అయిన దేవునితో కలపడానికి యేసు క్రీస్తు ప్రభువారు శ్రేష్టమైన మధ్యవర్తిగా వచ్చారనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు. పరిశుద్ధ గ్రంథంలో ఇంకా కొన్ని ఉదాహరణలు మనం చూసినట్లయితే, తప్పిపోయిన కుమారుడు ఉపమానంలో, లూకా సువార్త 15:20 అబ్షాలోములాగే ఈ కుమారుడు కూడా తండ్రికి దూరమయ్యాడు. కానీ ఇక్కడ వ్యత్యాసం ఏంటంటే, ఈ కుమారుడు నిజమైన పశ్చాత్తాపంతో తిరిగి వచ్చాడు. కానీ అబ్షాలోము తన తండ్రిపై పగ పెట్టుకుని వచ్చాడు. తండ్రి అతడిని చూసి పరిగెత్తుకుని కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. ఇది పరిపూర్ణమైన సమాధానానికి గుర్తు. ప్రియ సహోదరుడా, సహోదరి, మరి అటువంటి ప్రేమ తండ్రి అయిన దేవుడు నీపై చూపిస్తూ ఉండగా నీలో వచ్చిన మార్పు నిజాయితీ గల మార్పేనా? నిజమైన మార్పేనా? అదేవిధంగా పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో మరి ఒక ఉదాహరణ మనం చూసినట్లయితే, యాకోబు ఏశావుల మధ్య ఉన్న వ్యత్యాసము. యాకోబు ఏశావుల మధ్య అనేక సంవత్సరాలుగా ఉన్న ఎడబాటు. దాదాపు 20 ఏళ్ళు పగ తర్వాత ఏశావు తన తమ్ముడైన యాకోబును చూసినప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొనబోయి కౌగిలించుకుని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. దేవుని కృప ఉన్నప్పుడు సంవత్సరాల తరబడి ఉన్న ద్వేషం కూడా ఒక్క ముద్దుతో కరిగిపోతుంది. అయితే ఇస్కరియోతు యోధా ముద్దును ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మత్తయి సువార్త 26:48-49 మనం చూసినట్లయితే, అబ్షాలోము ముద్దు వెనక కుట్ర ఉన్నట్లే యోధా కూడా యేసు క్రీస్తును ముద్దుతోనే పట్టించాడు. ప్రతి సమాధానం వెనక నిజాయితీ ఉండదు. చాలాసార్లు వారు సమాధాన పడ్డారు కదా అని మనం అనుకోవటానికి లేదు. బాహ్యంగా వారు చూపించే ప్రవర్తన కంటే హృదయ ప్రేరణ ముఖ్యమైనది. ఎటువంటి హృదయాలోచనతో వారు ఆ విధంగా జరిగిస్తున్నారో ప్రభువుకే తెలుసును. కాబట్టి మనం ప్రభువును కలిగి జీవించాలి. చూడండి, అబ్రహాం లింకన్, అదేవిధంగా అమెరికా అంతర్యుద్ధాన్ని మనం చూసినట్లయితే, ఆ అంతర్యుద్ధం జరిగిన తర్వాత ఎవరైతే తిరుగుబాటుదారులను మరలా దేశంలో కలపాలనుకున్నాడో అబ్రహాం లింకన్ అన్నాడు, నేను వారిని నా స్నేహితులుగా మార్చుకున్నప్పుడు నా శత్రువులను నేను నాశనం చేసినట్లే కదా అని సమాధానం ఇచ్చాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రేమతో మనం జయించటానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈరోజు వాక్య ధ్యానాన్ని మనం గమనించినట్లయితే, ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ సమయంలో 2వ గ్రంథం 14వ అధ్యాయం చివరి వచనంలో 2 విషయాలు మనకు నేర్పిస్తుంది. ఒకటి, క్షమించడానికి సిద్ధంగా ఉన్న దేవుని హృదయం. నిజమైన పశ్చాత్తాపంతో ఆయన యొద్దకు వస్తే ఆయన క్షమించటానికి సిద్ధ మనసు గలవాడు. అయితే రెండవదిగా, ఆ క్షమాపణను పొందుకునే మనలో ఉండాల్సిన నిజాయితీ. అబ్షాలోములా పైపైన నమస్కారాలు చేయటం కాదు గాని, తప్పిపోయిన కుమారుడిలా విరిగిన మనసుతో నిజమైన పశ్చాత్తాపముతో దేవుని దగ్గరికి వెళ్ళినట్లయితే ప్రభు యొక్క క్షమాపణ ఎంత అద్భుతమైనదో, దేవుని యొక్క ప్రణాళిక మన పట్ల ఎంత ఆశీర్వాదకరమైనదో మనం గ్రహించగలం. కాబట్టి దేవుని ప్రేమ నిజమైనది, దేవుని క్షమాపణ నిజమైనది. మరి ఆ క్షమాపణ పొందుకున్న మనలో ఉండాల్సిన నిజాయితీ ఉన్నదా? నిజమైన పశ్చాత్తాపము ఉన్నదా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల దేవ, తండ్రి అయిన దేవుడు అయిన నీవు ప్రభువా, ఎంత గొప్ప క్షమాపణ, పరిపూర్ణ క్షమాపణ. పడమటికి తూర్పు ఎంత దూరమో నీవు మా దోషములను అంత దూరపరిచి ఉన్నావు. అయితే చాలాసార్లు ప్రభువా, క్షమాపణ వేడేవాని మనసులో ఉండాల్సిన నిజాయితీ ఉండటం లేదేమో. మేము అలాగుండక నిజమైన పశ్చాత్తాపంతో నిజాయితీ కలిగిన భక్తితో వర్ధిల్లే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎందుకంటే చాలామంది అనుకున్నట్లుగా నీవు పైరూపమును చూచే దేవుడవు కాదు, కానీ
హృదయాంతరంగములను పరిశోధించే దేవుడవు గనుక ఆ క్షమాపణను పొందుకుంటున్న మాలో నిజమైన భక్తి, విశ్వాసము, నిజాయితీ కలిగిన భక్తితో వర్ధిల్లే కృప ఈ వాక్యం వినిచిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని మేలు చేయువాడైన యేసునామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికి నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.